ఈ క్వశ్చన్ ఫస్ట్ మెథడ్ చెప్పి తర్వాత ట్రిక్ చెప్తాను. ఏ మ్యాన్ పర్చేస్డ్ అన్ ఆర్టికల్ ఈస్ ₹400 అట్ 20% ప్రాఫిట్, ఫైన్ సెల్లింగ్ ప్రైస్ అంటున్నాడు. పర్చేసర్ అంటే 400 అంటే మనకు కాస్ట్ ప్రైస్ అవుతుంది. కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు 400 అండ్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత ఇచ్చాడు, 20 ఇచ్చాడు. సెల్లింగ్ ప్రైస్ ఫైన్ చేయమంటున్నాడు. ఒకసారి మీరు ఈ కాన్సెప్ట్ చూడండి. ఎప్పుడైతే ప్రాఫిట్ పర్సంటేజ్ ఇస్తే మనం ఈ ఫార్ములా యూజ్ చేయాలి. సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 ప్లస్ ప్రాఫిట్ పర్సెంట్ బై 100. ఒకవేళ లాస్ పర్సెంట్ ఇస్తే ఈ ఫార్ములా వాడాలి. ఓకే, ఇప్పుడైతే ఇది యూజ్ చేద్దాము. సో సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ అంటే 400 అండ్ 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ 20 ఇచ్చాడు డివైడ్ బై 100. ఇక్కడ ఏమవుతుంది, 400 ఇంటూ 120 బై 100, 120 బై 100, 100 1 జా 100 4 జా 4, 120 జా 480. సో సెల్లింగ్ ప్రైస్ ఇస్ ద 480. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు ట్రిక్ చెప్తాను చూడండి. ట్రిక్ ఏం లేదు, ఇక్కడ ఏమంటున్నాడు, 400 రూపీస్కి ఒక ఆర్టికల్ కొన్నాడు అండ్ దానిపైన 20% ప్రాఫిట్ వచ్చింది, ఎంత కమ్మిండని అడుగుతున్నాడు. సో 400 అనేది కాస్ట్ ప్రైస్ అవుతుంది. సో సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు 400 ప్లస్ 20% ప్రాఫిట్. ప్రాఫిట్ దేని మీద వస్తుంది, 20% ఆఫ్ కాస్ట్ ప్రైస్ పైన వస్తుంది. ఓకేనా. సో 400 ప్లస్ 20% ఆఫ్ అంటే ఎంత, 20 ఇంటూ 400 బై 100, 100 1 జా మళ్ళీ 100 4 జా. సో 400 ప్లస్ 80 ఈజ్ ఈక్వల్ టు 480. సో ఇది షార్ట్ ట్రిక్. ఓకే, ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ కామెంట్ చేయండి. ఇక్కడ లాస్ ఇచ్చాను, ఈ క్వశ్చన్కి ఆన్సర్ కాన్సెప్ట్ యూజ్ చేయండి, ట్రిక్ యూజ్ చేయండి, ఆన్సర్ కామెంట్ చేయండి. ప్రాఫిట్ అండ్ లాస్ మీకు టఫ్ అనుకుంటే యూట్యూబ్లో ఇప్పుడే కంప్లీట్ చాప్టర్ అయితే అప్లోడ్ చేశాను. లింక్ బయోలో ఉంది, వెళ్ళి వీడియో చూసేయండి. ఇంకా మీకు ఏ బుక్ రిఫర్ చేయాల్సిన అవసరం లేదు.